దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను గణపరుస్తున్నాను. ఈవేళ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవా నాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఈ వాగ్దానం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ వాగ్దానం ద్వారా మరొక మారు దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా మారబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒంటరి వాడు 1000 మంది ఎలా అవుతాడండి? నిజమే కదా. ఒంటరి వాళ్ళ జీవితంలో ఆశలనే ఉండవు, కోరికలు ఉండవు, ఆలోచనలు ఉండవు. ఇంక వాడు ఎప్పుడు కూడా ఒకటే తలంపు, నా లైఫ్ అయిపోయిందండి, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇదే మైండ్ సెట్తో ఉంటాడు ఒంటరివాడు. ఒంటరివాడిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే నేను ఒంటరిని. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతంగా ఉండటం అంటే బ్రతుకు ఒక ఏకాంతంగా గడపడం అనేది అది ఒక రీతిగా అది వేరు. కానీ ఒంటరితనం అనేది అది వేరు. ఎప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు అని అంటే ఎంత మంచి వాగ్దానాన్ని ప్రభు నీకు ఈవేళ ఇస్తున్నారు. అంటే భూమి మీద ఎవరి తోడు నీకు లేకపోయినా ఒకవేళ ఈ రోజున ఈ పరిస్థితులలో నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో, తగిన సమయం రాబోతుంది నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఏ సమయం అండి? తగిన సమయం నీ జీవితంలో వచ్చేసరికి ఈ కార్యమును దేవుడు త్వరపెట్టబోతున్నాడు. ఏ కార్యమునో తెలుసా? ఒంటరిగా ఉన్న నీ బ్రతుకుని, ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని, ఒంటరిగా ఉన్న నీ భవిష్యత్తును, ఒంటరిగా ఉన్న నీ లైఫ్ని వేల కొలిదిగా 1000 మందిగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ రోజుల్లో నువ్వు వ్యాపారంలో నష్టపోయిన అందరూ నిన్ను వెలివేస్తారేమో. ఒకవేళ నీ కుటుంబస్తులందరూ నీకు పిల్లలు లేరు, నువ్వు గుడ్రాలివి అని అందరూ నిన్ను వెలివేస్తారేమో. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా పిల్లలు లేని వారు ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గర్భఫలం లేని నీ జీవితంలో, నీ గర్భములో నుండి వేల కొలది సమూహాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఒంటరిగా ఏడుస్తున్నావు కదా కుమార్తె, గర్భఫలం లేదని. నీ ఒంటరితనాన్ని దేవుడు గమనిస్తున్నాడు. ఆ ఒంటరితనంలో నుండి 1000 మందిని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఎన్నిక లేనివాడు. నిజమే కదా. చాలామందికి ఓటింగ్ సిస్టమ్ ఉండదు. అంటే కుటుంబం అంతా కలిసి ఒకడికి ఓటేస్తే ఒకడిని మాత్రం వాడిని ఒంటరిని చేస్తారు. వాళ్ళు తప్పులు చూపించి, వాళ్ళు పొరపాట్లు చూపించి, వీడింతే వీధుల్లో కూడా ఊరంతా ఒక సైడ్ ఉంటే ఎన్నిక లేనుడు అంటే వాడికి ఎన్నిక లేదు అసలు. వాడిని ఎలా ఉంచుతారంటే అందరూ మూలను ఉంచుతారు. వాడు వేస్ట్గా చూస్తారు, వాడు దరిద్రుడిగా చూస్తారు, వాడు వేస్ట్ క్యాండిడేట్గా చూస్తారు. కానీ ఒక విషయం నీకు తెలుసా బిడ్డ? పెంట కుప్ప మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నికలు లేని వాడు బలమైన జనముగా మారబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో నేను ఎంతోమందిని చూస్తాను. ఒక ఆయన భయంకరమైన తాగుబోతు, రోడ్డు మీద పడి ఉండేవాడు. తన భార్య విశ్వాసంతో మందిరానికి వచ్చేది. తన భార్య చేసిన ప్రార్థనను బట్టి తన భర్త త్రాగుడు నుండి విడిపించబడ్డాడు. ఆ త్రాగుడు నుండి విడిపించబడి అదే వ్యక్తికి, అదే ఊరికి ఒక ప్రెసిడెంట్గా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఈ సాక్ష్యాన్ని కూడా మీతో చెప్తున్నానంటే, తన రోడ్ల మీద త్రాగుతున్నప్పుడు ఆధారంటే పోయే వాళ్ళు అని ముఖం మీద ఉమ్మేసేవారు. కానీ ఆ ఎన్నిక లేనోడిని ఊరంతా ఎన్నిక చేసినప్పుడు తనకు ఓటింగ్ వచ్చేలా దేవుడు మార్చాడు. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు. నీ దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. అంత గొప్ప కార్యాలు నీ దేవుడు చేయగలడు. కాబట్టి ఈ వాగ్దానం చూస్తున్న ప్రియమైన కుమార్తె, కుమారుడా, అధైర్యపడొద్దు, వేదన పడొద్దు. నిశ్చయముగా దేవుడు నీతో ఉన్నాడు. తన కృపను నీ ఎడల కురిపించబోతున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ నేను లిఫ్ట్ చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడ నేను గెలిపించబోతున్నాడు. కాబట్టి ఎన్నిక లేనివాడు ఏ జనంగా మార్చబడతాడు? బలమైన జనం. ఒంటరి అయిన వాడు ఎలా మార్చబడతాడు? 1000 మందిగా. ఇదిగో దేవుడు నీతో చెప్తున్నాడు, తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టబోతున్నాడు. ప్రేమ పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, ఈవేళ ఈ వాగ్దానం చూస్తున్నవారు, ఎన్నిక లేని వారు ఎవరైనా ఉన్నారేమో, వారు బలమైన జనముగా మారుదురుగాక. అయ్యా, ఒంటరి అయిన వారు ఎవరైనా ఉన్నారేమో, యేసు నామములో వారు 1000 మందిగా మారుదురుగాక. తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టమని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడే ప్రభువా, మా జీవితాలు వేస్ట్ అయిపోయి, మా బ్రతుకులు వేస్ట్ అయిపోయి అన్నవారి జీవితంలో ఒక నూతనమైన వెలుగు దిగివచ్చునుగాక యేసు నామములో.
కృపచేత మీరు నింపమని ప్రార్థిస్తూ, తాకమని, బలపరచమని. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ప్రకటిస్తున్నాను, ఉద్యోగం లేని వారికి ఉద్యోగంను ప్రకటిస్తున్నాను. ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా పిల్లలుందరుగాక. యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.